చూడ్డానికి మాత్రం కంపు, తినడానికి మాత్రం ఇంపు అన్నట్టుగా ఉంటాయండి ఈ ఎండు రొయ్యలు, ఎండు చేపలు అనేవి. ప్రతిసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా అమ్మగారితో వండించుకునేదాన్ని. కానీ ఈసారి నేనే వండుకుందామని తెచ్చుకున్నాను. మా మదర్ ఎప్పుడు వండినా కూడా అబ్బా! కంపొస్తున్నాయి ఎలా వండుతున్నావే బాబు అనుకునేదాన్ని. కానీ తినడానికి మాత్రం లొట్టలేసుకుంటూ తినేదాన్ని. అంత ఇష్టంగా తింటాననమాట. కానీ ఈసారి నేనే తెచ్చుకొని ఈరోజు వండుకోవాలనిపించుకొని చాలా ఇష్టంగా వండుకున్నాను. ఈ ఎండు రొయ్యలు, కోడిగుడ్డు కూర నిజంగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎండ్రాయిలు ముందుగా ఆయిల్లో వేసుకొని బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అప్పుడు ఎండ్రాయిలు వాసన అనేది రాదన్నమాట. అలా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కోడిగుడ్డుని ఇలా చెదక్కొట్టుకొని వేసుకుంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.